హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మనం యూనివర్స్ డైరెక్ట్లీ ఏ విషయం గురించి దేని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు డైరెక్ట్లీ కార్డ్స్ తీసిన తర్వాత తెలుస్తుందమ్మా. సో ఫస్ట్ ఇమీడియట్లీ నేను వితౌట్ ఎనీ డిలే నాకు ఏది కన్వే అవుతుందో నేనేం చెప్పలేను. ఎంటీ బ్రెయిన్తో ఈరోజు అయితే రీడింగ్ నేను ఎంటీ బ్రెయిన్తో ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ యూనివర్స్ మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు ఫస్ట్ కార్డ్ సెట్ చూద్దాం. ఏమవుతుందో ఈరోజు ఎవ్రీ టైం ఈ డెక్ నుంచి స్టార్ట్ చేస్తాను. తెలియకుండానే ఈ డెక్ నుంచి నేను ఇప్పుడు గమనించా. సో చూద్దాం ఏమవుతుందో. యూనివర్స్ చేపించిన ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సెకండ్ కార్డ్ సెట్ తెలియకుండా అయిపోయింది. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ వన్. ఓకే, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, 10th one, 11th card set, 12th one, 4 of cups వచ్చింది. సో ఫస్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్, 5 of wands, page of cups, 7 of swords, the empress, 5 of pentacles, knight of cups, the emperor, wow, the hermit, the hierophant, the sun, 4 of cups, the empress, the emperor. సేమ్ రీడింగ్లో ద ఎంప్రెస్ అండ్ ద ఎంపరర్ వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ రీడింగ్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ మనకి పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. ఈ కార్డు మొదటి నుంచి ఒక విషయాన్ని కన్వే చేస్తున్నారమ్మా. ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ కనిపిస్తుంది నాకు బలంగా. థర్డ్ పార్టీ ఎనర్జీ. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాన్స్ త్రూ. సో ఈ వ్యక్తి నేరుగా గొడవలు పెట్టే బదులు మాటల ద్వారా ప్రభావం చూపుతున్నట్టు, ఆ విధంగా ప్రయత్నిస్తున్నట్టు నాకు ఇక్కడ కన్వే అవుతుంది. అంటే మీకు మీ పర్సన్కి డైరెక్ట్లీ గొడవలు పెట్టకుండా తన కొన్ని మాటలు చెప్పి మ్యానిపులేషన్ అనమాట. మ్యానిపులేషన్ చూపించడం, ప్రయత్నాలు, తనకు తగ్గ ప్రయత్నాలు, తను చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న ప్రయత్నాలన్నీ, దొంగ బుద్ధి, దొంగ ప్రయత్నాలన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ ప్రయత్నాలన్నీ చేసి ఇక్కడ మీ ఇద్దరికి, మీకు మీ పర్సన్కి మధ్య గొడవ పెట్టాలనుకుంటున్నారు. పెట్టారు కూడా చాలాసార్లు. మీ పర్సన్తో పదే పదే మాట్లాడటము, మీ గురించి చిన్న విషయాన్ని పెద్దవిగా చూపించడము, నీ గురించి నేను మాత్రమే నిజం చెప్తాను అనే ఫీలింగ్ మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద వచ్చేటట్టు తను మాట్లాడటము, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ. మీ పర్సన్కి అంటే ట్రస్టబుల్ పర్సన్ ఎవరు అంటే థర్డ్ పార్టీనే నమ్మాలి, నేనే నీ మంచి కోరేది నేనే అన్న విధంగా మ్యానిపులేటివ్, తన మైండ్లోకి మీ పర్సన్ని తన ఉచ్చులోకి లాగేసుకొని ఒక ఫేక్ డ్రామాని క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఆ డ్రామాని ఎలా క్రియేట్ చేస్తున్నారు? తప్పులన్నీ మీవి. ఏ చిన్న కాలు కదిలినా కూడా భూతద్దం పెట్టి ఆ కాలుతో తన్నింది అన్న విధంగా చెప్పడం,
ఈ విధంగా. సో, ప్రతీదీ ఫర్ ఎగ్జాంపుల్‌గా కన్వే చేశాను మీకు. ప్రతీదీ గూడా అసలు తప్పు లేని ప్రదేశంలో కూడా తప్పుని క్రియేట్ చేసి అంటే మీ మీ గురించి ఓవరాల్‌గా నెగెటివ్ చేసేసేయాలి. మీ మీద చిరాకు తెప్పిచ్చేసేయాలి మీ పర్సన్‌కి. సో, ఆ విధంగా మ్యానిపులేటివ్ ఎనర్జీస్ పుష్కలంగా నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో, ఈ కార్డ్ ప్రకారం ఈ ఈ ఈ థర్డ్ పార్టీ ఒకే రోజు ఇలా చేయడం కాదు. స్లోలీ ఫస్ట్ కొంచెం చెప్పుకుంటా చిన్న చిన్న మాటలతో మీ 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 పర్సన్‌కి మీ మీద నిజంగానే డౌట్. తను చెప్పిన మాటలు మీ పర్సన్ మ్యానిపులేట్ అయ్యారు అని తను ఫిక్స్ అయ్యేస్తే ఒకేసారి చెప్పేస్తే తెలిసిపోతది మీ పర్సన్‌కి. అలా కాకుండా తెలియకుండా మీ పర్సన్‌కి ఈ విధంగా ఒకేసారి చెప్పకుండా చిన్నగా చెప్పడం అన్నమాట. ఆ విధంగా చెప్పి తనని మ్యానిపులేట్ చేయాలి అన్న ఉద్దేశం అనమాట ఇక్కడ. ఆ విధంగా చెప్తేనే ఇక్కడ మీ పర్సన్‌కి ఎక్కుతుంది కాబట్టి స్లోలీ పాయిజనస్‌గా మీ పర్సన్‌కి మీ మీద ఒక చెడుగా చెప్పడము, చిన్న మాటలతో మీ పర్సన్‌కి సందేహాలొచ్చేలాగా ఆ విత్తనాలు నాటారనమాట. డైరెక్ట్‌లీ కాకుండా డైరెక్ట్‌లీ విషయం చెప్పకుండా చిన్నగా విత్తనాలు నాటే ప్రయత్నం చేశారిక్కడ. ఆ విత్తనాలు ఏమైనాయి ఇప్పుడు మొలకెత్తినియి. మీ పర్సన్ అంటే తను పోసిన విత్తనాలు ఫలించినియి. ఈ థర్డ్ పార్టీ వేసిన విత్తనాలు ఫలించినియనమాట. మీ పర్సన్ మైండ్‌లో వేసిన విత్తనాలనేవి ఆహ్, అవి ఇవైనియి. మొలకెత్తినియనమాట. అంటే ఇంకా ఎలాబరేట్ థింకింగ్ ఇదే కరెక్ట్ అన్న సిట్యుయేషన్ వచ్చేసింది ఇక్కడ మీ పర్సన్‌కి. 5 ఆఫ్ ఫ్యాన్స్ చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందండి. ఏం చెప్తున్నారంటే ఒక కాంపిటీషన్, విభేదాలు, గందరగోళాన్ని సూచిస్తుంది నాకిక్కడ ఈ కార్డ్. ఈ సందర్భంలో మీ ఇద్దరి మధ్య ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో పరిస్థితిని క్లిష్టం చేసే ప్రయత్నాలు ఈ థర్డ్ పార్టీ చాలా ఎక్కువగా చేశారనేది చాలా స్పష్టంగా 5 ఆఫ్ వ్యాండ్స్ ద్వారా కన్వే చేస్తున్నారు నాకిక్కడ. అయితే ఇక్కడ అపార్థాలు ఎట్లా అంటే చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి మీకు. మీకు తెలీలా ఎందుకిలా అవుతుంది? ఏం జరుగుతుంది? మీ ఇద్దరి మధ్య అయితే అపార్థాలొస్తున్నాయి. అపార్థాలయిపోయినాక ఎందుకు ఇంతకాలం లేని అపార్థం ఇప్పుడెందుకొస్తుంది? అసలు ఏ విషయం మీదొచ్చింది ఇంత అపార్థం? ఇందులో ఏముంది? ఏముంది? లేని విషయాన్ని క్రియేట్ చేసుకొని పిచ్చిగా ఆలోచిస్తున్నారు అని మీరు ఎన్నో సార్లు అనుకున్నారు. అది ఇక్కడ తప్పు ఎవరిది అంటే, ఇక్కడ వేసిన విత్తనం యొక్క చేతిది అసలు తప్పు. అది మీకు తెలీదు. మీ పర్సన్‌కి అంతకన్నా తెలీదు. అంటే ఆహ్, వి ఫేక్ విత్తనము వేస్తుంది ఆ పర్సను, ఆ థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ చూడకుండా ఎవరో ఏదో చెప్పారు. చెప్పిన దాంట్లో నిజం మీ పర్సన్ మైండ్ సెట్‌కి తగ్గట్టుగా మ్యానిపులేట్ చేశారండి ఇక్కడ. సో, అవును కదా! నిజం కదా! అని నమ్మేసారు ఇక్కడ మీ పర్సన్. సో, ఆ విధంగా ఇక్కడ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. సో, చాలా ఎక్కువ కంపారిజన్స్, చాలా గందరగోళం, ఒక పిచ్చి గజిబిజి గందరగోళం అయిపోయింది మీకు మీ పర్సన్‌కి మధ్య. చాలా ఖచ్చితంగా గట్టిగా కనిపిస్తుంది నాకిక్కడ. 5 ఆఫ్ కప్స్ చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీ మరో విధానాన్ని ఉపయోగిస్తున్నారిక్కడ. ఎన్ని రకాల విధానాలంటే, కఠినంగా కాకుండా అమాయకంగా, ఎంతో అమాయకంగా, బాధపడుతున్నట్టు, సానుభూతి కోరుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు మీ పర్సన్ దగ్గర. అక్కడ తినింత అమాయకుడు, ఇంత అమాయకురాలు తినేందుకు ఆహ్, ఇంత అమాయకంగా బిహేవ్ చేస్తే నిజంగానే మామూలుగా ఇది అమాయకంగా నటిస్తున్నారా అన్నట్టు కాదు. నిజంగానే తను అమాయకుడు, అమాయకురాలు అన్న విధంగా బిహేవ్ చేసి, ఈ భూమి మీద ప్యూర్ హార్టెడ్ పర్సన్స్ ఉన్నారు అంటే అది ఈ థర్డ్ పర్సనే అన్నట్టు ఇక్కడ మీ పర్సన్ నమ్మి, కాబట్టి ఇప్పుడు దేవుడు పలికిస్తున్న మాటలు ఈ థర్డ్ పార్టీ రూపంలో మీ గురించి దేవుడు పలికిస్తున్న మాటలు అన్నట్టు ఇక్కడ మీ పర్సన్ తీసుకుంటున్నారు. ఎంత అమాయకంగా నటిస్తున్నారంటే బాధపడిపోతే కన్నీరు కూడా ఇక ఆ నటనకి ఒక హద్దు లేదు. ఈ విధంగా. ఇంకా ఈ థర్డ్ పార్టీయే మీ గురించి వదిలేసేయి, సానుభూతి చూపించు, మనం మనిషిమి కదా! వదిలిపెట్టాలి కదా! ఇంత చేసేసి అంటే తను చేసిన తప్పు ఇది నేను చెప్తున్నాను, రాంగ్‌గా చెప్తున్నానని ఎక్కడ మళ్ళీ డౌట్ వచ్చేస్తదో అని చెప్పేసి, మళ్ళీ మిమ్మల్ని వదిలేసేయండి అని సలహాలు కూడా ఈ థర్డ్ పార్టీ ఇవ్వడం. ఇలా మీ పర్సన్‌లో జాలి, బాధ్యతా భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. బాధ్యతా భావన మీ మీద కాదు. మీ ప డెవిలిష్ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్ బాధ్యతాయుతంగా ప్రవర్తించే విధంగా తనను తను తిప్పుకుంటున్నారు అంత దారుణంగా. ఇది చాలా నిజాయితీగా చేస్తున్నట్టు ఏస్తున్న నాటకం అన్నమాట. మీ పర్సన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి అని చేస్తున్న నాటకం.
ఇదేంటంటే ఆ ఆ ఆ ఎమోషనల్ నాటకాల ద్వారా మీ పర్సన్‌కి దగ్గరవ్వాలి. మిమ్మల్ని దూరం చేయాలి. ఆ విధంగా చేస్తున్న నాటకాలు. పచ్చి నాటకాలు. చాలా దారుణంగా. ఈ బాబోయ్! ఎవరిదో గాని నాకసలు ఈరోజు చాలా డిఫరెంట్‌గా యూనివర్స్ కన్వే చేస్తున్నారు ఎనర్జీ. దానికి తగ్గట్టే చూడండి నేను డెక్ గూడా అదే ప్రతీదీ ఒక రీజన్ ఉంటది. యూనివర్స్ ఏం చేసినా సరే, ఎప్పుడు ఒక రకంగా తీసే డెక్‌ని ఈరోజు ఆపోజిట్ నుంచి నేను తీసా. నాకే తెలీదు. తీస్తుంటే నాకు తెలుస్తది గదా! ఇలా డెక్ షఫిల్ చేస్తున్నప్పుడు నాకు కార్డ్స్ పెట్టడానికి కంఫర్ట్ లేదు. ఎప్పుడు ఇటువైపు నుంచి చక్కగా ఇట్లాగా కార్డ్స్ తీసేసి ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉంటది. ఇలా పెట్టేస్తా. మళ్ళీ ఈలోపు ఈ డెక్‌ని పక్కన పెట్టేసి, ఈ డెక్ తీసి మళ్ళీ చక్కగా షఫిల్ చేసేసి కార్డ్స్ పెడతా. ఇప్పుడు నాకు యువతల ఇక్కడ ఇలా తీస్తుంటే కార్డ్స్ పెట్టడానికి ఇక్కడ ఈ డెక్ ఉంది. నాకు ఫ్రీగా లేదు. అప్పుడు ఇదేంటిది ఇట్లాగా ఫ్రీగా లేదు. నాకు కార్డ్స్ షఫిల్ చేయడానికి ఫ్రీగా లేదు. కొంచెం కొంచెం ఎక్కువ చెయ్యేస్తే ఇది పడిపోయేలాగా ఉంది అనేసి అనుకున్నప్పుడు ఓకే. నేను డెక్ ఈరోజు ఇటు నుంచి స్టార్ట్ చేశానా అనేది నాకు అర్థమైంది. అయితే ఈరోజు ఏదో కంప్లీట్‌గా ఒక రివర్స్ ఎనర్జీస్. నేను ఎటువంటి కంప్లీట్ ఎంప్టీ బ్రెయిన్‌తో ఈరోజు యూనివర్స్ ఏం కన్వే చేస్తారో అది మనకు చూస్తే అర్థమవుతది కదా అనుకున్నాం. ఇంత దారుణమైన ఇంత దారుణం వచ్చి మనం చేసాము మనకు తెలుసు. కొన్ని డెవిలిష్ రీడింగ్స్. బట్ ఇదేంటిది? ఇదేంటమ్మా ఇది ఇలా ఉంది? అసలు ఎవరిదమ్మా ఇది? డెక్ నుంచే స్టార్ట్ చేసేసింది మొత్తం నెగటివిటీ. నా చేతి ద్వారానే తెలియజేసేసారు యూనివర్స్. ఇదొక కంప్లీట్ ఇప్పటి వరకు చేసిన రీడింగ్స్ కంటే ఇదొక డిఫరెంట్ రీడింగ్ కాబట్టి డిఫరెంట్‌గా తీయాలి డెక్ కూడా అన్నట్టు. దేవుడా! ఎవరిదమ్మా అసలు ఈ రీడింగ్ ఎవరిది ఒకసారి కామెంట్ చేయండి. యెస్ మేడం ఈ రీడింగ్ నాకు సంబంధించిందే. జస్ట్ తెలియడం కోసం. అసలు ఇది కన్వే అవుతుందో లేదో నాకు తెలియడం కోసం. ఎవరికన్నా ఇది మీకు తెలిసిపోతుంది కదా! ఈ రీడింగ్ నాదే అని చెప్పేసి. బికాజ్ ఎవ్రీ రీడింగ్‌లా కాదు. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్. చాలా ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ రీడింగ్. నా ఎంటైర్ రీడింగ్స్‌లో ఇంత డిఫరెంట్ ఈ టైప్ ఆఫ్ మనిషితో చేయడం ఇదే ఫస్ట్ రీడింగ్ అమ్మ. ఇంతే చాలా ఉంటారు రాక్షసులు ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్షసులు. ఇది ఇంకొక వింత. చాలా దారుణంగా ఉంది. సో, ఈ విధంగా జాలిని నటించేస్తున్నారు మీ పర్సన్ దగ్గర ఈ పర్సన్. ఇంకేం చేస్తారు మీ పర్సన్? ఆ విధంగా స్ట్రగ్డ్ ఎనర్జీ చేసేసారు. 7 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఈ రీడింగ్‌లో థర్డ్ పార్టీకి సంబంధించి అత్యంత స్ట్రాంగెస్ట్ కార్డ్ ఇది 7 ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్ సాధారణంగా సీక్రెట్‌గా మెయింటైన్ చేయడము, పూర్తి నిజాన్ని చెప్పకపోవడము, వ్యూహాత్మకంగా ప్రవర్తించడం వంటి అంశాలను స్పష్టంగా చూపిస్తుంది. సీక్రెట్‌గా ఈ పర్సన్ ఏం చేస్తున్నారు? ఈ థర్డ్ పార్టీ ఏం చేసినా గూడా బయటికి ఏ విషయాన్ని ఆఖరికి మీ పర్సన్ దగ్గర కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు. చాలా సీక్రెట్‌గా. చాలా అంటే చాలా వ్యూహాత్మకంగా బికాజ్ ఏఐ కంటే బ్రిలియంట్ కదా! ఈమె లేక ఇతను. ఏఐ కంటే బ్రిలియంట్. తిను ఆలోచించి డెసిషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే తనకి తిరుగులేదు. ఎవరన్నా నమ్మాల్సిందే ఇక్కడ. ఆ విధంగా బిహేవ్ చేసేస్తారు. నో ఇది ఫేక్ కాదు. ఇట్స్ రియల్. ఇది నిజంగానే నిజం అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో, కొన్ని విషయాలు మీ పర్సన్‌కి ఒక కోణంలో మాత్రమే చెప్పడం. ఆ కోణంలో మాత్రమే ఇక మీ పర్సను ఈ కోణం తప్ప ఇంకో కోణం ఒకటి ఉంది. అది ఆలోచించాలి అన్న విధానం ఇంకో కోణం ఆలోచించక్కల. తిను చెప్పాడు అంటే ఇదే కరెక్ట్. ఇంకో కోణం ఉంది అనేది ఆలోచించడమే లేదు ఇక్కడ మీ పర్సన్‌కి. ఇక అంటే అంత అమాయకపు మనిషి, అంత ప్యూర్ హార్టెడ్ మనిషి అనిపించేసుకున్నారు ఈ థర్డ్ పర్సన్. ఇక్కడ అలా చేయడం వల్ల ఇక్కడ మీరేం చెప్పినా మీ మాటలను వేరేలాగానే అర్థం చేసుకుంటున్నారు. మీరు ఒకటి చెప్తే మీ పర్సన్‌కి ఇంకొకటి అర్థమవుతుంది. మీరు ఒక యాంగిల్‌లో చెప్తారు. అది ఈ థర్డ్ పర్సన్ మైండ్‌సెట్ మ్యానిప్యులేషన్ ఎలాగా ఫేక్‌గా క్రియేట్ చేసి ఇంకొక యాంగిల్ చూపిస్తారో, ఆ యాంగిలే నిజమని మీ పర్సన్ నమ్ముతారు. ఇది కంప్లీట్ ఇంకొక యాంగిల్ ఉంది. అది చూడాలి కదా! అని చూడడానికి లేకుండా మీ పర్సన్ ఎలా అయితే ఆలోచిస్తున్నారో, ఇక్కడ మీరు పాజిటివ్ చెప్తే దాన్ని కంప్లీట్ నెగెటివ్ మైండ్‌లోకి తీసుకొని ఇక్కడ ఆలోచిస్తున్నారు. మీరు ఒకటి చెప్తే ఇంకో కోణంలో. మీరు ఏది చెప్పినా కూడా అది అంతే ఇక. బికాజ్ మనము ప్రయాణం చేసేది ఎవరితోనూ? మీ పర్సన్. ఒక భయంకరమైన నెగెటివ్‌ని పట్టుకొని.
సో నెగిటివ్ ఇంపాక్ట్ చాలా స్పీడ్గా ఉంటుందమ్మా. సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ పర్సన్ చాలా బలంగా ఇంకా పట్టేసింది. ఏం చెప్పినా కూడా మీ మాటల్ని కంప్లీట్లీ ఆపోజిట్గానే అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఎలాగంటే మీ పర్సన్కి నీకు నిజంగా తోడు నేనే ఉన్నాను అని మీ పర్సన్ చెప్పడము, అది ఈ థర్డ్ పార్టీ చెప్పడమే కాదు, మీ పర్సన్ కూడా అదే నమ్ముతున్నారు. ఎస్, నాకంటూ ఇప్పుడు మిగిలింది ఇతనే, ఈ థర్డ్ పార్టీ, ఇతను లేక ఈమె, వీళ్ళే నాకంటూ మిగిలింది. ఆ విధంగా మీ పర్సన్లో కలిగించే ప్రయత్నం చాలా బలంగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. అది వచ్చేసింది మీ పర్సన్కి, ఖచ్చితంగా చూపిస్తున్నారు. ఓ మై గాడ్, ద ఎంప్రెస్. ఇది ఎట్లా అంటే నాకు ఇక్కడ ఎలా ఉందంటుండేమో, ఇది స్పెషల్ పిహెచ్డి, నటనలో పిహెచ్డి చేసేసారు. ఇంకేది లేదు, ఇక నటనలోనే పిహెచ్డి. ద ఎంప్రెస్ చూడండి, ఇక్కడ నాకు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. ఈ కార్డు మీ గురించి కూడా మాట్లాడుతుందమ్మా. మీ పర్సన్ దృష్టిలో మీరు ఒకప్పుడు ఇచ్చిన ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయత ఇవన్నీ గుర్తుకు రావడము, మీ విలువను మళ్ళీ గుర్తించడము, ఇవి కూడా నాకు ఈ కార్డ్స్లో కనిపిస్తున్నాయి. బికాజ్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి. ఏంటి ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండి కూడా మీ పర్సన్ ఎంతో కోణాన మిమ్మల్ని ఒక పాజిటివ్ వైబ్లో చూస్తున్నారు అంటే అది ఎవరి గొప్పతనం అమ్మ చెప్పండి. భగవంతుడు ఒక దారి మీకోసం తెలిసి పెడుతున్నారు, నువ్వు ఈ యాంగిల్లో కూడా చూడు అని చెప్పి. అండ్ మీరు భగవంతుని నమ్ముకున్నందుకు ఎంతో ఒక మూలానన్నా మీకోసం మీ పర్సన్ ఈ విధంగా ఆలోచించేలాగా ఉంచుతున్నారు. అందువల్ల ఏంటంటే థర్డ్ పార్టీ ఎంత ఘోరంగా ప్రభావం చూపాలని ప్రయత్నించినా కూడా మీ గురించి ఉన్న ప్రతి మంచి జ్ఞాపకము పూర్తిగా మీ పర్సన్ లోపల నుంచి చెరిపి తుడిసి పారేయలేరు అనేది స్ట్రాంగ్గా కన్వే చేస్తున్నారు ద ఎంప్రెస్ కార్డ్ ద్వారా. ఇక్కడ మనకి యూనివర్స్ చూసారా, ఎంత దారుణంగా ప్రయత్నించినా కూడా ఇంకా స్టిల్ అలైవ్ అయింది. ఆ అలైవ్ మీ పర్సన్ మనసులో ఉందని తెలిసే ఇంకా 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 గోతులు తవ్వి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకేం చేద్దాం ఏముంటుంది చేయడానికి అక్కడ. ఎంత నువ్వు ప్రయత్నించినా ట్రూ ఎఫెక్షన్, ట్రూ సోల్ కనెక్షన్, ట్రూ బాండ్ ఒకరి మీదే ఉంటుంది. ఏముంటుంది మధ్యలో రావచ్చి చిచ్చు పెట్టి పెంట చేసి ఇక్కడ తను మనశ్శాంతిగా లేకుండా, మిమ్మల్ని మనశ్శాంతిగా చేయకుండా, మీ జీవితాలు తాడుకుని ఆకారమ తనేసుకొని ఎందుకు వచ్చింది ఇదంతా? 5 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ కార్డు ఈ డిస్టెన్స్, ఒంటరితనము, భావోద్వేగంగా చాలా దారుణంగా అలోన్గా ఫీల్ అవుతున్నారని సూచిస్తుంది ఇక్కడ. మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా థర్డ్ పార్టీ ప్రభావం వల్ల అయినా లేదా ఇతరుల వల్ల అయినా. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఓన్లీ ఫిజికల్ రొమాంటిక్ థర్డ్ పార్టీ మస్ట్ అండ్ షుడ్గా అనేది ఇక్కడ కాదమ్మా. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు అది ఇక్కడ ఇతరులు అంటే. అర్థమవుతుందా? సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా ఏదన్నా కూడా థర్డ్ పార్టీ లెక్క వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మాత్రం ఒక క్లిష్టమైన ఎమోషనల్ ఫేజ్లో ఉన్నారు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ కార్డ్ మరో విషయాన్ని కూడా చెప్తుందమ్మా. బయటకు ఎంత దూరంగా కనిపించినా కూడా లోపల ఒక ఎంప్టీ ఫీలింగ్ ఉంది ఇక్కడ. అంటే పరిస్థితి పూర్తిగా ముగిసిపోయిందని ఇంకా ఈ కార్డ్ స్పష్టంగా చెప్పట్లేదు. మీ పర్సన్ మనసులో మీతో ఉన్న ఈ కనెక్షన్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనేది చూపించట్లేదు. ఒకవేళ అలాంటిది ఉంటే ఈ థర్డ్ పార్టీ ఇంకా 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 ఎందుకు ట్రయల్ చేస్తూనే ఉన్నారు? మీ గురించి మ్యానిపులేషన్ చేసి, మీ గురించి నాటకాలు వేస్తూ, మీ మీద కట్ అయిపోతే ఇంక ఈ పర్సన్కి ఏం పని? అందరికంటే మీకంటే ముందుగా తెలిసేది ఈ థర్డ్ పార్టీకి. మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా మిమ్మల్ని వదిలేశారా, మీ మీద ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా అయినా మీ మాటలు వింటున్నారా, మీ మీద ఇంకా కేర్ ఉందా, అఫెక్షన్ ఉందా అనేది మీకంటే ముందు ఈ థర్డ్ పార్టీకే తెలుస్తుంది. సో ఇంకా అవన్నీ కట్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ థర్డ్ పార్టీ ఇంకా అలర్ట్గా నిరంతరం భూతద్దం 24 గంటలు పడుకోకుండా ఇదే దృష్టి పెట్టుకొని ఈ క్షణం మీ పర్సన్ ఈ క్షణం ఎటు తొంగి చూస్తున్నారు, ఏ దారి కనిపెట్టి ఎటు నుంచి వెళ్ళిపోతారు, ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు ఏ థర్డ్ వేసి కట్టుకుని కాపాడుకోవాలి, ఈ విధమైన బిహేవియరే మొత్తం. నైట్ ఆఫ్ కప్స్ చూడండి.
ఈ కార్డు ఈ కార్డ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎనర్జీ కొంచెం డిఫరెంట్‌గా చేంజ్ అవుతున్నట్టు నాకిక్కడ కనిపిస్తుందమ్మా. అంటే మీ పర్సన్ హృదయంలో ఇంకా భావోద్వేగాలు పూర్తిగా ముగిసిపోలేదని నాకు ఈ కార్డు ఆహ్, చెప్తుంది. అంటే ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి. స్పష్టంగా ఉన్నాయి. అది మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా! దానికి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. అంటే దాచేసి కప్పేసి ఉంచేశారు. ఈ పర్సన్ చేసిన మ్యానిప్యులేషన్ వల్ల ఆ మ్యానిప్యులేషన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైనుండి అసలైన రియల్ ఫీలింగ్స్‌ని కప్పేసినాయి ఆ మ్యానిప్యులేషన్ ఎనర్జీస్. సో, అవి ఇంకా ఉన్నాయి. అవేమి ముగిసిపోలేదు అనేసి ఈ కార్డ్ స్పష్టంగా చెప్తుంది. అయితే థర్డ్ పార్టీ ప్రభావం కనిపిస్తున్నా కూడా మనకి లోపల మాత్రం మీతో జరిగిన మంచి క్షణాలు, మీ ప్రేమ మీరేదైతే మీ పర్సన్‌కి చూపించారో ఆ ప్రేమ, మీ శ్రద్ధ అప్పుడప్పుడు గుర్తుకు వస్తున్నాయనేసి చూపిస్తుంది. కంటిన్యూయస్‌గా కాదమ్మా అప్పుడప్పుడు రేర్‌లీ. కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ నేను మాత్రమే నిన్ను నిజంగా అర్థం చేసుకున్నాను అని మాత్రం మీ పర్సన్‌కి గుచ్చి చెప్తున్నారనమాట. ఎట్లా అంటే ఆహ్, నేనే అంటే ఓవరాల్‌గా నేనే నీకు ఫైనల్ వరకు మనిద్దరమే ఉంటాము. ఇంక నిన్ను నాకంటే ఎవరు అర్థం చేసుకోలేరు అన్న మ్యానిప్యులేషన్ ఎనర్జీస్ అమ్మా ఇవన్నీ. సో, ఎట్లా ఈ విధంగా చెప్తున్నారు మళ్ళీ. ఈ మీ అనే పాత రిలేషన్ అనేది ఆ థర్డ్ పార్టీకి తెలుసు. నీ పాత రిలేషన్‌లో నీకు సంతోషం లేదు. నేను తప్ప ఈ భూమి మీద ఎవరు అర్థం చేసుకోలేదు. నన్ను చూడు, నా వైపు చూడని సిగ్గు లేకుండా ఇండైరెక్ట్‌లీ చెప్తున్నారనమాట ఫోర్స్‌ఫుల్లీ. ఈ విధంగా. ఛ! ఈ విధానం నాకు కన్వే అవుతుందమ్మా స్పష్టంగా ఇక్కడ. కానీ ఈ కార్డ్ ఒక విషయం చెప్తుందమ్మా. మనసులో నిజమైన అనుబంధం ఉంటే అది పూర్తిగా చెరిగిపోవడం అంత సులభం కాదు. అసలు ఆ బలమైన గుర్తుల్ని ఎంత పెద్ద సునామీ వచ్చినా ఆ గుర్తుల్ని చెరపలేదు. బికాస్ అది భగవంతుడి చేత పడ్డ మార్క్స్ అవి. భగవంతుడి చేత ఏర్పడిన బంధాన్ని ఎంత సునామీ వచ్చినా దాన్ని చెరపలేదు. ద ఎంపరర్ ఈ కార్డ్ ప్రకారం మీ పర్సన్ బయటికి చాలా కఠినంగా, చాలా ఘోరంగా మీ పర్సన్ ఒక పెద్ద రాక్షసుడిగా, రాక్షసురాలిగా కనిపిస్తున్నారు మీకు. ఇక్కడ థర్డ్ పార్టీ ఆ విషయాన్ని ఆహ్, యుటిలైజ్ చేసుకున్నారు. మీకు ఆ విధంగా తను అనుకున్నదే గదా! ఇదంతా తన ప్లానే గదా! ఈ విధంగా మీ పర్సన్ ఆ విధంగా కనిపించాలి మీకు అని ఈ థర్డ్ పార్టీ అనుకున్నది. సో, ఇక్కడ తను సక్సెస్ అవుతున్నారు అని గెంతులేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ థర్డ్ పార్టీ "నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళొద్దు" అని చెప్తున్నారు గూడా. "నువ్వు వెళ్ళొద్దు. ఇంకా లూజ్ అయిపోతావు. నువ్వు ఇప్పటి వరకు కోల్పోయినయి చాలు. నీ నిర్ణయం మార్చుకోకు" అని చెప్పి మళ్ళీ ఎమోషనల్‌గా ఇంత గట్టిగా కాదు నేను మీకు గట్టిగా చెప్తున్నా. చాలా సెన్సిటివ్‌గా నీ కోసమే చెప్తున్నాను. అస్సలు వెళ్ళొద్దు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఎంత దారుణంగా అంటే నాకు కోపమొచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా మీ డెసిషన్స్ మార్చుకోకండి అని చెప్పి మీ పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ. ఈ విధమైన మాటలతో పదే ప్రభావితం చూపుతున్నారు. అయితే ఈ కార్డ్ మరో కోణాన్ని కూడా చూపిస్తుందమ్మా. చివరి డెసిషన్ మాత్రం మీ పర్సన్‌దే ఇక్కడ. అది కూడా చూపిస్తున్నారు. ద ఎంపరర్ ఫైనల్ డెసిషన్ మీ పర్సన్‌దే. వారిపై ప్రభావం చూపే ప్రయత్నాలనేవి ఉన్నాయి. కానీ వారు ఆలోచించి తీసుకునే నిర్ణయం వేగంగా కూడా ఉందిక్కడ. ఫైనల్ డెసిషన్ అల్టిమేట్‌గా మీ పర్సనే తీసుకుంటున్నారు అనేదైతే ఉందమ్మా. అది కూడా కన్వే అవుతుంది. ఓకే. సో, ద హెర్మిట్ ఈ కార్డ్ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది ఇక్కడ. ఇంత సౌండు, ఇంత గందరగోళము, ఇన్ని అభిప్రాయాలు, భేదాభిప్రాయాల మధ్య మీ పర్సన్ కొంత సమయం ఒంటరిగా ఉండి నిజంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారిక్కడ. చాలా, చాలా మంచి అవేకెనింగ్ అంటే ఇది ఈ అవేకెనింగ్ యూనివర్స్ త్రూ ఇచ్చారనే చెప్పుకోవాలమ్మా. ఇంత భయంకరమైన ఆహ్, డెవిలిష్ దెయ్యాలు తిరిగే కోటలో ఉండి కూడా మీ పర్సన్ ఇంకా స్టిల్ దేవతా హృదయుడయ్యి ఈ విధంగా ఒక 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 అవకాశం ఆ దయ్యాల మధ్య ఉండి కూడా ఒక అవకాశం తీసుకొని ఆలోచించడం అంటే సాధారణమైన విషయం కాదు. అది భగవంతుడు ఇటు ఆలోచించు నాయనా, ఇటు ఆలోచించమ్మా ఒకసారి అని చెప్తున్నట్టే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా కనిపిస్తుందమ్మా ఇంకా. ఈ థర్డ్ పార్టీ ఎంత మాట్లాడినా ఒక ఫేజ్‌లో మీ పర్సను నేను సొంతంగా ఆలోచించాలి అనే దశకొస్తున్నారిక్కడ. అదే ఈ కార్డ్ యొక్క బలం. ఇదే ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్న ఒక బలమైన మెసేజ్. చాలా ఇక్కడ మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందేనమ్మా మీ పర్సన్‌ని. ద హీరోఫెంట్.
ద హెరోఫెంట్ ఏంటంటే ఈ కార్డ్ చాలా శక్తివంతమైంది. హెరోఫెంట్ ఇది కేవలం సంబంధం గురించే కాదు ఇది. ఇవి వాల్యూస్, బాధ్యత, నిజాయితీ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఈ రీడింగ్‌లో ఇక్కడ మీ పర్సన్ ఎవరి మాట విన్నా కూడా చివరికి ఒక బంధం ఎంత విలువైనదో దాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచన మళ్ళీ ముందుకు వస్తుందనేసి ఇక్కడ స్పష్టంగా తెలియజేసేస్తున్నారమ్మా. అబ్బా! అట్‌లీస్ట్ నేను ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో ఎండింగ్‌లో అనుకున్నాను. చాలా చక్కగా యూనివర్స్ క్లారిటీ ఇచ్చారు. చాలా స్పష్టంగా. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళలో అయితే కుటుంబ బాధ్యతలు, బంధం యొక్క విలువలు మరింత బలంగా గుర్తుకు వస్తాయి. వచ్చాక బాండ్ స్ట్రాంగ్ అవుతది. ఈ థర్డ్ పార్టీస్, గీట్ పార్టీస్ ఏవి చేయలేవు అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు. చూడండి ద సన్ వచ్చింది సక్సెస్. ఇది మొత్తం రీడింగ్‌లో అత్యంత సానుకూల కార్డ్స్‌లో ఒకటి. ఇది ఒక హార్ట్ అనే చెప్పాలి. ఈ కార్డ్ ఒక విషయాన్ని స్పష్టంగా కన్వే చేస్తున్నాం. ఇంతకాలము అపార్థాలు, గందరగోళము, ఈ థర్డ్ పార్టీ, డెవిల్ యొక్క ప్రభావము ఉన్నా కూడా ఒక ఫేజ్ తర్వాత పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని కన్వే చేస్తున్నారు మనకి ఇక్కడ సన్ ద్వారా. ఇది అన్నీ ఖచ్చితంగా ఇలాగే జరుగుతాయి అని కాదు, కానీ ట్రూత్, ఒక క్లారిటీ, ఒక అవగాహన పెరిగే ఎనర్జీ చాలా బలంగా ఉందని స్పష్టంగా కన్వే చేస్తుంది. అంటే అల్టిమేట్‌గా జస్టిసే జరిగేది అనేది బలంగా కన్వే చేస్తున్నారు సన్ ద్వారా. ఓకే. ఎన్ని రకాల మ్యానిపులేషన్ ఎనర్జీస్ ప్లే చేసినా కూడా. ఓకే. చూడండి ఇక్కడ 4 ఆఫ్ కప్స్. ఇదేంటంటే ఇది చివరి కార్డు ఒక హెచ్చరికతో పాటు ఒక అవకాశాన్ని కూడా చూపిస్తుందమ్మా. ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుతము కొంత భావోద్వేగ అయోమయంలో ఉన్నారమ్మా. ఒకవైపు ఏమో గతము మీతో ఉన్న పాస్ట్, మరోవైపు వర్తమానం. ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయిన ఫీలింగ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది 4 ఆఫ్ కప్స్ ద్వారా. థర్డ్ పార్టీ ప్రభావం ఉంది కూడా చివరికి ఏ సంబంధాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకునేది మీ పర్సన్ అనేది ఇక్కడ ఫైనల్గా కన్వే. అంటే అల్టిమేట్గా డెసిషన్ మీ పర్సన్దే. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా డెసిషన్ మేకింగ్లో మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. అల్టిమేట్ డెసిషన్ అయితే మీ పర్సనే తీసుకుంటున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. అర్థమవుతుంది కదమ్మా. సో ఇక్కడ చూడండి మనకి పేజ్ ఆఫ్ వ్యాన్స్, ఆల్సో 5 ఆఫ్ వ్యాన్స్, పేజ్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్స్లో సంబంధాన్ని ప్రభావితం చేసే బయటి థర్డ్ పర్సన్ జోక్యము, ఈ మ్యానిపులేషన్కి సంబంధించిన సంకేతాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. అదే సమయంలో మనకి ద హెర్మిట్, ద హెరోఫెంట్, ద సన్, ఈ కార్డ్స్ మాత్రం ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నాయి. ఎంత గందరగోళం ఉన్నా కూడా చివరికి నిజం తెలుసుకోవాలనే ప్రయత్నము, సంబంధం యొక్క అసలు విలువను అర్థం చేసుకోవడము, అలాగే పరిస్థితిని మరింత స్పష్టంగా చూడడము, ఇలాంటి ఎనర్జీస్ కూడా నాకు ఈ రీడింగ్లో కన్వే చేస్తున్నారు. అందువల్ల ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ ప్రభావానికి సంబంధించిన సూచనలు మనకి గట్టిగా ఉన్నప్పటికీ కూడా చివరి ఫలితం పూర్తిగా ఆ థర్డ్ పార్టీ చేతుల్లో లేదు. ఓవరాల్గా ఫైనల్ డెసిషన్ మాత్రం మీ పర్సన్ చేతుల్లోనే ఉంది. మీ పర్సన్ యొక్క ఓన్ థింకింగ్, అంటే సొంత ఆలోచనలు, డెసిషన్స్, అలాగే ఈ పరిస్థితిని వారు ఎలా అర్థం చేసుకుంటున్నారో, అర్థం చేసుకుని ఏ విధంగా ఎద్దరికి ముందుకు సాగుతారో ఆ డెసిషన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అంటే అల్టిమేట్గా ఇక్కడ మీ పర్సన్దేనమ్మా డెసిషన్ మేకింగ్. సో అది మీరు అంటే ఇక్కడ మనకి ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పారు, కానీ ఫైనల్ డెసిషన్ మీ పర్సన్దే అనేది మాత్రం స్పష్టంగా కన్వే చేశారు మనకి యూనివర్స్. అర్థమయ్యే ఉంటుంది కదా మీకు. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి ఏరీస్ మేషరాశమ్మ, ఏరీస్ మేషరాశి, ద హెరోఫెంట్, టారస్ వృషభ రాశి, అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహరాశి, విర్గో కన్యా రాశి, అండ్ లిబ్రా తులారాశి, అండ్ స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి కూడా ఉన్నారు, అండ్ క్యాప్రికాన్ మకర రాశి, టారస్ వృషభ రాశి చెప్పానమ్మా టారస్ వృషభ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి చెప్పాను, క్యాప్రికాన్ మకర రాశి, అండ్ అక్వేరియస్ కుంభరాశి, పాయసిస్ మీనరాశి వారు ఉన్నారు. సో ఎక్కువగా టారస్ వృషభ రాశమ్మ, పైసిస్ మీనరాశి, అండ్ ఏరీస్ మేషరాశి,
లియో సింహ రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, విర్గో కన్యా రాశి. ఈ రాశులు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఓకే. సో, ఈ రీడింగ్ మొత్తంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని కార్డ్స్‌లో ఈ థర్డ్ పార్టీ జోక్యము ఏదైతే ఉందో ఈ సంబంధాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఇది ఉన్నట్టు ఎనర్జీస్ చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి చెప్పే మాటలతోనే ఒక సంబంధం పూర్తిగా నిర్ణయించబడుతుందని మాత్రం ఇక్కడ కార్డ్స్ చెప్పడం లేదమ్మా. అలాగే ద హెర్మిట్, ద హెరోఫెంట్ అండ్ ద సన్ ఈ కార్డ్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి మనకి. చివరికి నిజాన్ని తెలుసుకోవడము, సొంతంగా ఆలోచించడము, సంబంధం విలువను అర్థం చేసుకోవడం వంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయనేది కన్వే చేస్తున్నారు మనకిక్కడ. అందుకే ఈ రీడింగ్‌ను ఒక హెచ్చరికగా కూడా, ఒక మార్గదర్శకత్వంగా కూడా చూడాలి మీరు. ఇక్కడ అల్టిమేట్ డెసిషన్ మీ పర్సన్ చేతుల్లోనే ఉంది కాబట్టి. సో, మీ మనశ్శాంతిని కాపాడుకోండి. అవసరమైన చోట స్పష్టమైన సంభాషణకు విలువ ఇవ్వండి. అనుమానాల కంటే నిజాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే బలమైన సంబంధాలు భయం మీద కాదు, నమ్మకము, నిజాయితీ మీద నిలబడతాయమ్మా. సో, ఈ రీడింగ్‌లోని సందేశాలు మీ పర్సన్‌కి కనెక్ట్ అయితే వాటిని మీకు ఉపయోగపడే మార్గదర్శకత్వాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగండి. కనెక్ట్ అవ్వకపోతే జస్ట్ యూనివర్స్‌కి సరెండర్ చేసేసేయండి. మీకు తెలిసిపోతుంది. ఇది నాకు కాదు, ఇది నాకు సంబంధించిందా లేదా అని చెప్పేసి. ఓకే. సో, ఇది మీకు కనెక్ట్ అయితే మాత్రం నాకు ఒక్కసారి కామెంట్ చేయండమ్మా. ఓకే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.